ఏమైంది బాబు నీకు? నేనే డాక్టర్ని. నీకు ఏ విధంగా సహాయపడగలను? డాక్టర్ గారు, నిన్న రాత్రి నుంచి నా కడుపులో నొప్పి వస్తుందండి. ఆ నొప్పి భరించలేకపోతున్నాను డాక్టర్ గారు. ఓహో, కడుపు నొస్తుందా? సరే, దొడ్డికేనా లేదు ఇయ్యాల మరి? రావట్లేదు డాక్టర్ గారు, ఎంత ప్రయత్నించినా. ఆహా, అయితే ఇది అదే మరి. అదంటే ఏంటిది డాక్టర్ గారు? నాకు అర్థమయ్యేలా చెప్పండి కదా కొంచెం. అంటే నీకు హైబిస్కస్ రోజా సైన్సిస్ అనే ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. నీకు దొడ్డికి రావడం లేదంటే అదే వ్యాధి నీకు వచ్చిందని నేను అనుకుంటున్నా. బిస్కస్ కా అంటే ఏంటిది? ఏం రోగం డాక్టర్ గారు అది? నేను కొత్తగా వింటున్నా. అంటే కొంపదీసి నేను చచ్చిపోతానండి. అయినా అంటే ఇప్పుడే చచ్చిపోవు, ఒక్క 2-3 రోజుల తర్వాత చచ్చిపోతావు అంతే. అయ్యో, ఎట్లా డాక్టర్ గారు? నాకు పెళ్లి కూడా కాలేదు, కొంచెం ఎట్లా నేను బతికేటట్టు ఏంటి కదా. కష్టం బాబు, ఎంత ప్రయత్నించినా నువ్వు బతకవు. నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసిన. ముందుగా గిట్లనే కడుపు నొత్తది, తర్వాత దొడ్డికి బంద్ అవుతుంది, ఆ తర్వాత అన్నం వినబుద్ధి కాదు, నీళ్ళు తాగబుద్ధి కాదు, ఆ తర్వాత ఇక శ్మశానానికి కూడా నీకు వైద్యం చేసిన పైసలు బొక్క మీ వాళ్ళకి చెప్పడంట. నీ చివరి కోరికలు ఏమన్నా ఉంటే అవి తీర్చుకో బాబు, వెళ్ళు. ఏంది డాక్టర్ గారు మీరు చెప్పేది నిజమేనా? నేను నిజంగా చనిపోతానా? నాకు అసలు మందు సిగరెట్ కూడా అలవాట్లేదు డాక్టర్ గారు. నేను అసలు ఈ రోగం నాకు ఎట్లా వచ్చింది డాక్టర్ గారు? నాకు అర్థం కావట్లేదు. ఆ రోగం నాకే ఎందుకు వచ్చిందని అంటే నేను ఎట్లా చెప్తారా నీకు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయ్యో, ఏమైంది డాక్టర్ గారు అట్లా చెప్తుండీ? నువ్వు తొందరలోనే చచ్చిపోతున్నావు. నీకు కడుపు నొప్పుతుంది, ఆ కడుపు నొప్పితో నీకు ఒక వ్యాధి వచ్చింది, నువ్వు తొందరగానే చచ్చిపోతావు. అయ్యో, ఏం డాక్టర్ గారు మీరు ఆ పిచ్చి గెంతులు, పిచ్చి నవ్వులు? అసలు మీరు నిజంగా డాక్టరేనా కాదా? ఇంకొకసారి నన్ను నువ్వు డాక్టరేనా అని అన్నట్టు అలా అనడం నాకు ఇష్టం ఉండదు, సరేనా? ఏదో అట్లా అన్నా డాక్టర్ గారు, అట్టిగా సరే తీయనా. నా లెక్క ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఇట్లా రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేసినావు అనుకో నీకు కడుపు నొయ్యేది, ఏం నొయ్యేది, ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి నా లెక్క నువ్వే రన్నింగ్ చెయ్యు, మొదలు పెట్టు. సరే అని ఇలా ఎంతసేపు చేయాలి డాక్టర్ గారు? ఊరికి కాళ్ళు నొత్తున్నానా? మీరు అసలు డాక్టరేనా కాదా? అసలు నాకేం అర్థమైతలేదండి. ఈ ఊరికి పిత్తులేదు ఇంత ఘోరంగా దమ్మత్తాను నాకు. అయ్యో డాక్టర్ గారు, నా కడుపు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందండి. ఎంతసేపు ఉరకాలి ఇట్లా? ఎంతసేపు వీలైతే అంతసేపు ఉరుకు. అట్లా ఉరికితేనే నీకు దొడ్డికి సాపు అవుతుంది, అన్ని సాపు అవుతాయి. ఏం చేస్తుండ్రా ఇక్కడ? అరే నీకెన్నిసార్లు చెప్పాలరా నా డాక్టర్ డ్రెస్ వేసుకోవద్దని, ఆ చెదస్కోప్ ముట్టద్దని? ఎన్నిసార్లు చెప్పినా ఇట్లనే చేస్తున్నావురా? అంటే నాన్న నువ్వు లేవు ఇక్కడ. ఒక పేషెంట్ వచ్చిందైతే పేషెంట్ ని చూస్తున్నా నాన్నగారు. పేషెంట్ ని వస్తేందుకు నువ్వేమన్నా డాక్టర్ వారా? పట్టే బాసగా నడు, బయటకు నడు. ఇంతకు నువ్వెవర్రా? పేషెంట్ వా? అయ్యో, అంటే ఇతను మీ కొడుకా? ఇతను డాక్టర్ కాదా? అయ్యో, వాడు డాక్టర్ కాదు బాబు, వాడు నా కొడుకే. వానికి పిసలేసింది. వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు హాస్పిటల్లో. గిట్లనే నేను లేనప్పుడు ఎవరైనా పేషెంట్లు వస్తే వాళ్ళని ఆట పట్టిస్తా ఉంటాడు. కొంపదీసి నిన్నేమన్నా ఆట పట్టించాడా బాబు? అవును డాక్టర్ గారు, నాకు కడుపు నొప్పిందని చెప్పిన. అయితే నీకేదో బిస్కస్ ఏదో రోగం ఉంది, నువ్వు 2-3 రోజుల్లో చచ్చిపోతావని అన్నాడు డాక్టర్ గారు మీ అబ్బాయి. అలా అన్నాడా? అది అంతా అబద్ధమే. అసలు నీకేమైందో నాకు చెప్పు. కడుపు ఎందుకు వస్తుంది నీకు? నిన్న రాత్రి ఏం తిన్నావు బాబు నువ్వు? నిజం చెప్పు. అంటే నిన్న మా దోస్తు గారి బర్త్డే ఉండనైతే ఆడొక బీర్ తాగిపించిండు, బిర్యానీ కూడా తినబెట్టిండు. ఇక ఫ్రీగానే వచ్చింది కదా అని బిర్యానీ గట్టిగా తిన్నా డాక్టర్ గారు. అంతే, అప్పటి నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయింది, తగ్గడమే లేదు అసలు. ఓహో, అవునా? అయితే ఇది అదేనా? అదే అంటే ఏంటి డాక్టర్ గారు? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నీకు సిట్రనోమాస్ అనే ఒక వ్యాధి వచ్చిందిరా. నువ్వు 2-3 రోజులలో చచ్చిపోతావురా. అయ్యో, ఏమంటారు డాక్టర్ గారు? మీరు అనేది నిజమేనా? అయ్యో, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు డాక్టర్ గారు. ఎలాగైనా నన్ను బతికించండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు. అయ్యో, ఊరికేరా జోక్ చేసిన. నీకే వ్యాధి లేదులే, కొంచెం తినుడు తక్కువ తినరా, ఆరోగ్యంగా ఉంటావు. పొరా ఇక్కడ నుంచి. అయ్యో, ఏంది డాక్టర్ గారు? అప్పుడేమో మీ అబ్బాయి, ఇప్పుడేమో నువ్వు. ఏదో పిచ్చి ఆసుపత్రిలో ఉంది, ఇంకోసారి మీ హాస్పిటల్ కు రానే రావద్దు. నేను పోతున్నా, భయపడి చంపుతాను. నువ్వు రాకపోతే మాకేమైతది? ఇది అసలు పిచ్చి ఆసుపత్రి. మా డాక్టరే లేడు అసలు ఇక్కడ. అసలు మేమందరం పిచ్చుల్లమే. నువ్వు రాకు. డాక్టర్ గారు నేను ఇప్పుడు డాక్టర్ని, మీరు డాక్టర్ కాదు. ఎవరన్నా పేషెంట్లు ఇప్పుడు వస్తే నేను వాళ్ళకి వైద్యం చెప్తా, మీరు చెప్పడంటే చూసుకుంటున్నారు అంతే డాక్టర్ గారు. ఓకే, నేను జంప్ చేస్తా. ఓకే, మనం ఇద్దరం పిచ్చోళ్ళం.